ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే రైమత్ నగర్లో దారుణం చోటు చేసుకుంది కొద్ది రోజుల క్రితమే, ఏదైతే పెంపుడు కుక్క బ్లూని మరియు కుటుంబ సభ్యులని అతి దారుణంగా కొట్టడం జరిగింది. వాళ్ళపైన విచక్షణ రహితంగా చంపే ప్రయత్నం కూడా చేశారు. దాంట్లో భాగంగా ఏదైతే కుటుంబ సభ్యులకి తీవ్రమైన గాయాలయ్యాయి, ఎన్నో సర్జరీలు కూడా జరిగాయి. వాళ్ళకి బ్లూ అయితే చావు బతుకుల మధ్య ఉండే అని కూడా తెలుస్తుంది. ఆ కుక్కని, పెంపుడు కుక్కని కేవలం వాళ్ళ ఇంటి ముందు తిరుగుతుంది అనే ఒక ఈగో కారణం వల్ల కుటుంబాన్ని చంపే ప్రయత్నం చేశారు 5 యువకులు. వాళ్ళని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం కుటుంబ సభ్యులు ఇంకా జస్టిస్ కోసం పోరాడుతున్నారు. ఇదే ఇన్సిడెంట్ మాకు జరిగినట్టు ఇంకా ఎవరికీ జరగదు, జీవాల పైన చాలా దారుణంగా విచక్షణ రహితంగా ప్రవర్తించారు అని కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఇన్సిడెంట్లో ఉన్నారో శ్రీనాథ్ అనే వ్యక్తి మరియు వాళ్ళ మిస్సెస్, అదేవిధంగా ఆ కుక్కకి కూడా తీవ్రమైన గాయాలు జరిగాయి. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా కూడా వాళ్ళ వైఫ్కి బెడ్ రెస్ట్లోనే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు కదిలే ప్రసక్తి లేదు. అదేవిధంగా ఒకసారి శ్రీనాథ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ప్రస్తుతం స్టేబుల్గా ఉన్నానండి. ఓకే ఉంది. అదేవిధంగా ఇదంతా కూడా ఒక కుక్క కోసమే వచ్చిందంటే ఒక వర్గానికి నమ్మశక్యంగా కూడా అనిపించట్లేదు. అంటే మనుషులు కొట్టుకుంటున్నారు కానీ కుక్కని ఎందుకు కొట్టారు? ఇది నిజంగానే కుక్క కోసం వచ్చిన గొడవనేనా, లేకపోతే గతంలో మీకు వాళ్ళకి ఏదైనా వివాదాలు ఉన్నాయని కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే గతంలో మాకు ఎలాంటి వివాదాలు లేవండి. లాస్ట్ మంగళవారం అనుకుంటా 8th రోజు నేను యాక్చువల్లీ గవర్నమెంట్ ఎంప్లాయీని. పోస్టల్ బ్యాలెట్ వేయడానికి మార్నింగ్ 8 o'clockకి నేను బైక్ తీసుకుందామని గేట్ ఓపెన్ చేస్తే మా పెట్ సేమ్ అలా నా ఇంకల్నే బయటికి వచ్చేసి తను కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న ఏరియా దగ్గరికి వెళ్ళింది. దాని వితిన్ సెకండ్స్లో నేను అక్కడికి వెళ్ళిపోయాను. యాక్చువల్లీ మా అన్నయ్య వాళ్ళ బండి కలరు వాళ్ళ బండి కలర్ సేమ్ ఉంటాయి. అదే బండి అనుకొని యాక్టివా దగ్గరికి అది వెళ్ళిపోయింది. అప్పటికే బ్రదర్ కదలకండి, మీరు కొత్త వాళ్ళని చూస్తే అరుస్తుంది అని చెప్పి నేను వెళ్ళి సెకండ్స్లో దాన్ని పట్టుకున్నాను. అది కొత్త వాళ్ళని చూసి బో అని అరిసింది అంతే. దాన్ని ఇట్లా పంచుతో కొట్టడానికి ఆ ధనుంజయ అనే అతను ప్రయత్నించాడు. బ్రదర్ కుక్కనే కొడుతున్నారు, చెప్పాను కదా అరుస్తుందని, నేను పట్టుకున్నా కూడా కదా అంటే అంతలోనే తన మిస్సెస్ పక్కనే ఉండి కరిచిందా నిన్ను అని అడిగింది. కరిస్తే దాన్ని ఇప్పుడే మెడలు ఇచ్చి చంపేయానా నేను, దాన్ని ఎందుకు వదులుతాని ధనుంజయ అన్నాడు. అన్న తర్వాత కుక్కలతో నేను కొట్లాడా బ్రదర్ అనగానే తన వైఫ్ వెనకాల నుంచి మేము కుక్కలతో కొట్లాడడం, ఏదున్నా మనుషులనే కొట్టేస్తామని కొద్దిగా మీ ఇద్దరి మధ్యలో ఆ రోజు ఘర్షణ చోటు చేసుకుంది. అంటే ఈ కుక్క అని ఇప్పుడు ఏదైతే పెంపుడు కుక్క మీద ఉందో ఆ రోజు పార్టీ చేయడం కానీ లేకపోతే వాళ్ళని కరవడం కానీ ఇలాంటివి ఏదైనా చేసిందా? జస్ట్ బార్క్ చేసిందా? ఒకటేసారి బార్క్ కూడా బో అని ఒకటేసారి అన్నదండి. నేను దాంతో దాన్ని క్లోజ్గా పట్టుకున్నాను. తీసుకొని వచ్చే ప్రయత్నంలో వాళ్ళు వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడం స్టార్ట్ చేసేసారు. అలా ఎందుకు చేస్తున్నారు బ్రదర్ అనగానే మీదికి వచ్చేసాడు. తోపులాట జరిగింది. అంతలో మా పిల్లలు కిందికి వచ్చి చూసేసారు, డాడీని తోసేస్తున్నారు కదా అని పిల్లలు వచ్చి ఆ ధనుంజయ అతన్ని డిఫెన్స్ చేశారు. అంతా వాళ్ళ మిస్సెస్ వెనకాల నుంచి కర్ర తీసుకొచ్చింది కొట్టడానికి. అంతలో మా మిస్సెస్ ఊరికొచ్చి తన మిస్సెస్ని పట్టుకోవడంగా వాళ్ళ కింద పడిపోయారు. నా మిస్సెస్ నైటీ చినిగిపోయింది. తోసుకున్న తర్వాత పరస్పరంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాం. ఆ రోజు కూడా వాళ్ళు వెళ్ళారా, మీరు వెళ్ళారా? మొదట వాళ్ళు బండి తీసుకొని వెళ్ళిపోయారు. నీ సంగతి చూస్తా అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ రోజు వాళ్ళు దాడి చేస్తేనే ఫస్ట్ దెబ్బ ఇది నాకు దాకిందండి. ఇది అక్కడ దాకి మా చిన్న బాబుకి ఇక్కడ కట్టెత్తం కొట్టేశాడు. సేమ్ ఇలానే డ్యామేజ్ అయింది. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి మా మీద 4 దాడి చేశారు, కుక్కని మీదకి వదిలారు అని చెప్పారు. నేను అదే అంటున్నాను, నేను 4 దాడి చేసి నేను ఎలా ఉన్నాను, వాళ్ళు ఎలా ఉన్నారు? ఆ రోజు జరిగినప్పుడు మరి పోలీసులు ఏమన్నారు? అంటే మీకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారా, లేకపోతే వాళ్ళ వర్జన్ ఏముండే? వాళ్ళు ఏమన్నారు, మీరు 4 ఉండి వాళ్ళని దాడి చేశారని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు మీరు దాడి చేశారని చెప్తున్నారు, ఇది ఇలా కాదు ఎమ్మెల్సీకి పంపిస్తామని చెప్పి ఎమ్మెల్సీ పంపించారు ఇద్దరిని. తర్వాత పరస్పరము సమ్ కేసెస్ 323 సమ్ మీద కేసెస్ రాసేసి పంపించేశారు. మీరు వాళ్ళ జోలికి రావద్దు, వాళ్ళు మీ నచ్చజెప్పి పంపించారు. కానీ ధనుంజయ్ అప్పటి నుంచే థ్రెటింగ్ స్టార్ట్ చేశారు. నేను ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ నైట్ వరకు నిన్ను చంపేస్తాను, నిన్ను వదిలే ప్రసక్తే లేదు, నువ్వు ఇలా చేసావు, నేను నా కెపాసిటీ చూపిస్తాను నీకు అని చెప్పి అనటం. తర్వాత వాళ్ళ అత్తగారు
ఎవరైతే తన మిస్సెస్ వాళ్ళ అమ్ముందో తను ఇవాళ నీ పాడ గట్టిపిస్తాను అని అంటే నేను చంపిపిస్తాను ఇవాళ అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడడం, అక్కడ గొడవ జరిగింది, పోలీసులు పంపించేశారు, అది అక్కడితో అయిపోయింది, వాళ్ళు క్లోజ్ చేయలేదు. ఏ రోజైతే మీకు ఈ ఇన్సిడెంట్ జరిగిందో, మీ మీద అటెంప్ట్ చేశారో ఆ రోజు ఏం జరిగింది? అంటే మాకు సీసీటీవీ ఆధారంగా మీరు అక్కడ నించొని కుక్కని వాకింగ్ చేపిస్తున్నారని తెలుస్తుంది, డాగ్ని. ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది ఆ రోజు? నేను డ్యూటీ నుంచి వచ్చి ఇంతకుముందు చెప్పినట్టే ఎలక్షన్ డ్యూటీ చేసుకొని వచ్చాను, రెస్ట్ తీసుకున్నాను. మా వాడు ఈవినింగ్ 5:30, 7 అలా 2 times బయటికి తీసుకెళ్తాము వాకింగ్కి. అయితే పిల్లలు లేరని జిమ్కి వెళ్ళలేదు, ఇంటి ముంగటనే వాక్ చేస్తానని తీసుకొని జస్ట్ కిందికి వెళ్ళిన within minutesలోనే వచ్చి అటాక్ చేసేసారు. అంటే వాళ్ళ అబ్జర్వేషన్, అంటే మాకున్న సీసీటీవీ మేము చూసిన ప్రకారం వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, అంటే మాట వేస్తున్నారు ఆల్రెడీ. మిమ్మల్ని ఏదన్నా మాటలు అన్నారా రోజు, ప్రొవోకింగ్ లాగా ఏదైనా మాట్లాడారా? మాటలు అనకుండా డైరెక్ట్ వచ్చి అటాక్ చేసేసారు. అంటే యాక్చువల్లీ వాళ్ళ ఫేస్ చూడటం కూడా ఫస్ట్ టైం నేను. అయితే ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఎవరైనా మా ఇంటి ఇప్పుడు నేను ఆపలేను కదా వాళ్ళ ఇంటికి వెళ్తుంటే. వాళ్ళు వెళ్తున్నారు తిరుగుతున్నారేమో క్యాజువల్గా అనుకున్నాను, కానీ ఇట్లా మర్డర్ అటెంప్ట్ చేస్తారు అనుకోలేదు. డైరెక్ట్ వచ్చేసారు, నేను అక్కడ పట్టుకొని ఉన్నాను, మీరు విజువల్స్లో చూసుకున్నట్టు. నా చేతిలోంచి డాగ్ని తీసుకొని ఒక దెబ్బ దాన్ని కొట్టారు, డైరెక్ట్ నన్ను కింద పడేసి కొట్టడం స్టార్ట్ చేశారు. నా హెడ్కి 3-4 times కొట్టేలోపు మా మిస్సెస్ వచ్చి మీద పడారు. తర్వాత తనను కూడా రహితంగా కొట్టి ఆడామని కూడా చూడకుండా అంటే మీ మిస్సెస్ కూడా మిమ్మల్ని కాపాడుకునే ప్రయత్నం చేసి ఇట్లా గార్డ్ చేసే ప్రయత్నం చేసి చెయ్యి పెట్టడం జరిగింది. తన చేతి పెట్టారు, నా తలకు కొడుతున్నారని చెప్పేసి మొత్తం తన బాడీ అంతా నా తల మీద పెట్టేస్తే తన తల మీద కూడా కొట్టడానికి వెళ్తే ఇట్లా చేతి పెట్టుకున్నారు. చేతి మీద కొట్టేసరికి, చేతి తీసేసరికి, మళ్ళీ కొట్టేసరికి తనకి ఇక్కడ మూలలు గుచ్చుకున్నాయి. అంత ఎందుకు అంత కక్ష, అంత పర్సనల్ గ్రడ్జ్ ఏముంది? అంటే ఒక కుక్క కోసం ఇంత దారుణానికి ఒడికడతారా? వాళ్ళు వాళ్ళ కెపాసిటీ చూపిద్దాం గల్లీలో వాళ్ళకి అనుకున్నారా? రౌడీజం అంటే రేపు పొద్దున శ్రీనాథ్ అనేటోని ఇట్లా కొట్టాము, రేపు పొద్దున మేము ఏం చేసినా ఇక్కడ ఎవరు మాట్లాడొద్దనే ఉద్దేశంతో అలా చేశారా తెలియదు. ప్రస్తుతానికి అయితే వాళ్ళకు మాకు అసలు మాట అనేది కూడా తెలియదు, వాళ్ళ ముఖాలు కూడా తెలియదు, ఎప్పుడు తెలియదు. ఇది కేవలం మేము ఒక రౌడీ షీటర్లం, మాకు హవా ఉంది అని చూపించుకోవడానికే మీ మీద చేశారు. మీరు పాడని అడిగారా? వదిలేయండి ప్లీజ్, కొట్టకండి అని అడిగారా? రిక్వెస్ట్ చేశారా? అసలు అంత టైం ఇవ్వలేదు, కొట్టడమే కాలం కొట్టేసి తలను కొట్టేస్తారు, అసలు మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు. మీరు అన్కాన్షియస్ అయ్యారు. అసలు ఏం జరిగింది తెలియదు. మళ్ళీ 2 minutes తర్వాత మా మిస్సెస్ మీద పడిన తర్వాత పక్క వాళ్ళు వచ్చి లేపితే అప్పుడు లేచి నిలబడ్డాను, అంతే. అది బ్లాంక్ అయిపోయింది కంప్లీట్గా. అంటే మీరు అడగలేకపోయారు కూడా? అడిగే ఛాన్స్. మీ మిస్సెస్ అరిచిందా పోనీ కొట్టకండి పక్కన వాళ్ళు రండి అని అరిచినా కూడా ఈవెన్ ఒక పర్సన్ రాలేదు, ఒక్క ఆమె వచ్చింది. వాళ్ళని కూడా మిమ్మల్ని చంపేస్తామని మళ్ళీ థ్రెటనింగ్ ఇచ్చారంట. వాళ్ళకు కూడా ఎవరో ఫోన్ చేసి మీరు ఎందుకు మధ్యలో పోతున్నారు, మిమ్మల్ని కూడా చంపేస్తాం, మా వాళ్ళు చంపేస్తారు మిమ్మల్ని అని వాళ్ళు కూడా థ్రెటనింగ్ ఇచ్చారంట. వాళ్ళు నిన్న హాస్పిటల్కి వచ్చి ఇట్లా మమ్మల్ని కూడా బెదిరించారు, మీరు ఎందుకు మధ్యలోకి వెళ్తున్నారు అని అన్నారు. అట్లనే పిల్లల్ని కూడా అవుట్ స్టేషన్ వెళ్తే అక్కడ కూడా వాళ్ళ కోసం ఎంక్వైరీ చేసి సెర్చ్ కూడా చేశారని తెలిసింది. మాకు ఎప్పటికైనా వీళ్ళతో థ్రెట్ ఉంది. ఏ న్యాయమైనా మీడియా ద్వారా లీగల్గా ఏదో మాకు న్యాయం జరుగుతుందో మీరే చూడాలని కోరుకుంటున్నాను. మీకు ఎక్కడెక్కడ సర్జరీస్ అయినాయి? మీ వైఫ్ పరిస్థితి కూడా ఎలా ఉంది? మా వైఫ్, నేనైనా కనీసం కూర్చొని మాట్లాడగలుగుతున్నాను. మా వైఫ్కి బాడీ అంతా దెబ్బలతోనే ఉంది. తనకి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ 2 ఇంజరీ ఉన్నాయి. రైట్ హ్యాండ్ సర్జరీ అయింది, లెఫ్ట్ హ్యాండ్ సెంటర్ ఫింగర్ సర్జరీ అయింది, హెడ్ ఇంజరీ అయింది, స్టిచెస్ పడ్డాయి. నాకు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ అండ్ 3rd, 4th ఫింగర్ సర్జరీ అయ్యి హెడ్కి 14 స్టిచెస్ సంథింగ్ 12 to 14 స్టిచెస్ పడ్డాయి. మొత్తం బాడీ అంతా డ్యామేజ్ ఉంది. అంటే ఎంత దారుణమో చూడండి. మనుషులని అంటే చంపే ప్రయత్నం, జస్ట్ ఒక ఈగో వల్ల అక్కడికి వెళ్ళినందుకు, ఒక కుక్క వెళ్ళినందుకు ఇంత దారుణానికి వాళ్ళు అసలు మీకు ఎవరో కూడా తెలివినప్పుడు కూడా ఇంత దారుణంకి అసలు ఎందుకు అంత కక్ష? అదే అర్థం కాలేదండి. అంటే వాళ్ళ కెపాసిటీ, నేను చెప్పాను ఇంతకుముందు చెప్పినట్టే, గల్లీలో ఇంకా మాకు ఎదురు ఉండొద్దు, వాళ్ళ ఏదో గోవాలో బిజినెస్ ఉంది అని విన్నాను. అంటే వాళ్ళకి ఇంకా ఇక్కడ ఏం చేసినా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ జనరల్ యాక్టివిటీస్ కానీ ఏం చేసినా వాళ్ళకి ఎవరు అడ్డు మాట్లాడద్దు, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఇంకా మాకు అడ్డు ఉండద్దు ఇక్కడ అనే ప్రయత్నం చేశారని అనుకుంటున్నాను. ప్రస్తుతం మీ డిమాండ్స్ ఏంటి? ఏ విధంగా మీరు న్యాయం కోరుకుంటున్నారు? అదే విధంగా మీకు ప్రాణహాని ఉందని కూడా మీరు చెప్పడం జరుగుతుంది. కుటుంబం కూడా ఎంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇన్సిడెంట్ వల్ల బ్లూకి ఎలా ఉంది? ఇప్పుడు ప్రస్తుతం బ్లూ 1% ఉంది అని మొన్నటి వరకు చెప్పారు, ఇప్పుడు అది రికవరీ అవుతుందా? దాని పరిస్థితి ఎలా ఉంది డాగ్? బ్లూకి మొన్న డ్యామేజ్ అయిన రోజు చనిపోతుందని చెప్పారు. తర్వాత డాక్టర్ లక్ష్మి గారు చాలా కేర్ తీసుకొని
తనని సర్వైవ్ చేయడానికి ప్రయత్నించి సిటీ స్కాన్స్ అవన్నీ చేశారు. చేసి దానికి కావాల్సిన మెడిసిన్ ఇస్తే ప్రస్తుతానికి ఇప్పుడు స్టేబుల్కి వస్తుంది అని చెప్పారు. ఇంకో 3-4 డేస్లో కంప్లీట్ స్టేబుల్ అవుతుందని అది చెప్పారు. ఆల్రెడీ డిప్రెస్డ్ ఉండొచ్చు, చాలా డిప్రెస్గా ఉంది. కనీసం ఎవరిని చూడట్లేదు, పిలిస్తే పలకట్లేదు. కానీ 1 డే నెక్స్ట్ డే ఐ థింక్ నిన్న పిల్లలు చూపించారు, డాడీ కొద్దిగా రెస్పాండ్ అవుతుంది, టెన్షన్ పడకు అని చెప్పారు. ఇప్పుడైతే ప్రస్తుతం మీరు ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు? అదే విధంగా యావత్ హైదరాబాద్ మొత్తం మీ పక్కన నించుందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు సోషల్ యాక్టివిస్టే కానీ అనేక ఎన్జిఓలే కానీ స్టూడెంట్సే కానీ ఏదైతే మీ పట్ల జరిగిందో అది ఖచ్చితంగా దారుణం, అన్యాయం. ఒక మనిషిని ఇంత దారుణంగా ఎలా కొట్టగలుగుతారు, ఒక మూగజీవి పైన ఇంత దారుణంగా విచక్షణ రహితంగా ఎలా ప్రవేశిస్తారు అని వీళ్ళందరూ చెప్పడం కూడా జరుగుతుంది. దాని మీద మీరేమంటారు? మీకు ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు? నాకు ఫస్ట్ ఈ పబ్లిక్ అండ్ మీడియా ద్వారా వచ్చిన ఈ సపోర్ట్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నాకు లీగల్గా ఎంత వాళ్ళకి కఠినమైన శిక్ష పడుతుందో, ఈ యానిమల్ యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళకి ఎంతవరకు శిక్ష పడుతుందో అది విధించాలని కోరుకుంటూ, నాలాగా మిగతా పబ్లిక్ ఎలాంటి హాని జరగకూడదని కోరుకుంటున్నానండి. ఒకసారి వాళ్ళ వైఫ్తో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. చూస్తున్నారు కదా, కుటుంబం మొత్తం కన్నీరు మున్నీరు అవుతున్నారు. అదేవిధంగా మాకు ప్రాణహాని ఉందని వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. తను రెస్ట్ తీసుకుంటుంది, అసలు కదలలేని పొజిషన్లో ఉందని కూడా తెలుస్తుంది. ఒక్కసారి చూడొచ్చు కూడా తన పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఈ టైంలో కరెక్ట్ కాదు మాట్లాడించే ప్రయత్నం, కానీ ఒకసారి ఏం జరిగిందో అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? పెయిన్స్ ఉన్నాయండి చాలా. ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను. తల విపరీతంగా నొప్పి ఉంది. చేతి ఒకటి బాగా నొప్పి వస్తుంది. ఎక్కువసేపు కూర్చుంటే తల తిరుగుతుంది నాకు. ఎందుకని అసలు ఇదంతా కూడా ఒక కుక్క కోసమే జరిగిందా, లేకపోతే ఏదైనా పర్సనల్ గ్రడ్జ్ వల్ల జరిగిందా? ఏం లేదండి, అసలు మాకు పర్సనల్ గర్జ్ కూడా ఏం లేదండి. వాళ్ళు కొత్తగా వచ్చినారు. ఆయన ఓటేయడానికని వెళ్తున్నారండి. ఓటేయడానికి వెళ్తున్నప్పుడు అది బయటకు వచ్చిందండి. దాంతే తప్ప అది చిన్న ఇష్యూయే తప్ప ఇంత పెద్దగా మనసులో పెట్టుకుంటారని మేము ఆ రోజు కూడా అనుకోలేదండి. మీరు మీ భర్తని కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తారంటే కవచగుండం లాగా మీ చెయ్యి పెట్టి కూడా ఆపే ప్రయత్నం చేశారు. మీరు అన్నారా కొట్టకండి అని రిక్వెస్ట్ చేశారా, ప్రాధేయపడ్డారా? చాలా కొట్టకండి ప్లీజ్, దయచేసి నా భర్తను కొట్టకండి, దయచేసి కాపాడండి, నా భర్తను కాపాడండి, కొట్టకండి చాలా చెప్పాను. అయినా వినలేదు. కాపాడండి కాపాడండి మొత్తుకున్నాను. ఏమనకండి, కాపాడండి, మీకు దండం పెడతానని కూడా మొత్తుకున్నాను. అయినా వినలేదు. మీరు ఒక ఆడ మహిళ అని కూడా అసలు వినలేదు. అసలు వినలేదండి. కొడుతూనే ఉన్నారు. నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఆయనను ఎక్కడ చంపిస్తారు అన్న భయం కొద్దీ ఆయన మీద పడిపోయానండి. నేను ఇంకా తలకి దెబ్బలు తగలకూడదు, ఆయన బ్రతకాలి అని ఆయన మీద పడిపోయాను నేను. ప్రస్తుతం మీ డిమాండ్స్ ఏంటి? ఏదైతే మీ కుటుంబానికి జరిగిందో చాలా అన్యాయం, అదేవిధంగా చాలా దారుణానికి ఒడికట్టారు. ఒక మూగజీవి పైన కానీ మనుషుల పైన కూడా విచక్షణ రహితంగా నడి రోడ్డు మీద చంపే ప్రయత్నం చేశారు. మీరు ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు? ఈ పరిస్థితి ఇంకెవ్వరికి ఏ ఆడపిల్లకు రాకూడదండి. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు. ఇలాంటి వాళ్ళు సమాజంలో తిరగకూడదు. ఇలాంటి వాళ్ళని బయట తిరగకూడదండి. ఈ పరిస్థితి ఇంకొక ఆడపిల్లకు రాకూడదనే కోరుకుంటున్నా. నా పిల్లలకి నా భర్తకి ప్రొటెక్షన్ కావాలి. రేపు ఫ్యూచర్లో ఇంకేం జరిగినా వాళ్ళ మీదనే కుటుంబం పైన ప్రాణహాని ఉందని చెప్తున్నారు. నాకు భయం వేస్తుందండి. ఇప్పుడు ఇది జరిగింది, నా పిల్లలు కాలేజ్కి వెళ్తారు వస్తారు, వాళ్ళకు కూడా జాగ్రత్త ఉండాలి కదండి. పోలీస్ శాఖ వారిని అదే కోరుతున్నా, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి. మీడియా వారికి కూడా అదే చెప్తున్నా. నాకు చాలా సపోర్ట్ చేశారు. నన్ను ఇంత బాగా కాపాడు, మీరు మీ దృష్టికి వచ్చింది, ఇంతమందికి తెలిసింది, మాకు చాలామంది హెల్ప్ చేస్తున్నారు, అడుగుతున్నారు. నాకు సర్జరీ చేసిన డాక్టర్ కూడా అదే అన్నారు, ఇంత విచక్షణరహితంగా ఎలా కొట్టారమ్మా, మీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తానమ్మా, నేను మాట్లాడతాను. ప్రతి ఒక్కరు మీకోసం ముందొస్తున్నారు. యావత్ హైదరాబాద్ ప్రపంచం మొత్తానికి తెలిసింది ఒక మూగజీవి పైన ఇంత దారుణానికి ఒడికట్టారు. ఒక ఫ్యామిలీని అతి దారుణంగా చంపే ప్రయత్నం చేశారు. మీ వైపు మీడియానే కానీ లేకపోతే స్టూడెంట్స్ సంఘాలు కానీ సోషల్ యాక్టివిస్టులు కానీ వీళ్ళందరూ కూడా మీ వైపు ఉన్నారు. ధైర్యంగా ఉండండి, మీ వైపు ఖచ్చితంగా జస్టిస్ ఉంటుంది. మేము అదే కోరుకుంటున్నాం. బస్తీ వాళ్ళకు కూడా అదే చెప్తున్నాను నేను. ఎందుకంటే ఈరోజు నాకు జరిగింది, రేపు మీకు జరగవచ్చు. వాళ్ళు ఉంటే ఏంటంటే రేపు పొద్దున చిన్న గొడవైనా ఇంత పెద్దగా చేసింటానంటే అది ఎప్పటికైనా భయమే కదా.
అది నేను కోరుకుంటున్నాను. మీరు ఏ రకమైనా మాకు సహాయం చేయండి అంతే, అది మాత్రమే కోరుకుంటున్నానండి. చూస్తున్నారా, కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి మూర్ఖులని సమాజంలో తిరగడానికి వాళ్ళకి ఎటువంటి అధికారం లేదు. ఇటువంటి వాళ్ళని చట్టపరంగా ఖచ్చితంగా వాళ్ళని శిక్షలు వేయాలి. అదేవిధంగా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. మా కుటుంబానికి కూడా ప్రాణహాని ఉంది. ఇటువంటి వాళ్ళని సమాజంలో ఎట్టి పరిస్థితుల్లో తిరగనీయొద్దు. మాకు ఏదైతే పోలీస్ శాఖ ఉందో మాకు రక్షణ కల్పించాలి అని కుటుంబం వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. కెమెరామెన్ వంశీతో పెరిష రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.